హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జేకే సాయిరెడ్డి. నేను ఒక గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్ అండ్ కంటెంట్ క్రియేటర్. ఈరోజు మనం ఫోటోషాప్ యూస్ చేసి బిహాన్స్ పోర్ట్ఫోలియోని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఈ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడానికి మనం యూజ్ అయ్యే ఇన్స్పిరేషనల్ వెబ్సైట్స్ గురించి, టెంప్లెట్ సైజెస్ గురించి, ఇంకా సైజెస్ ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి, ఎలా ఆల్బోర్డ్ సైజ్ ఫిక్స్ చేసుకోవాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అన్న కంప్లీట్ ప్రాసెస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ స్కిప్ చేస్తే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. గాయ్స్, మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం. ఫోటోషాప్ లో మనకు కావాల్సిన పోర్ట్ఫోలియోకి కావాల్సిన సైజ్ ని క్రియేట్ చేసుకుందాం. దానికోసం మీరు న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి కస్టమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత నేను తీసుకున్న వాల్యూస్ వచ్చి 10801920 ఉంది. ఇప్పుడు నేను దీన్ని స్విచ్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి ఇలా కాదు, మనకి హారిజాంటల్ గా కావాలి. సో ఆ వాల్యూస్ ని రివర్స్ చేసుకోవాలి. సో మన వాల్యూస్ వచ్చి 19201080 ఒక కార్డ్బోర్డ్ కి. సో మనకి విత్ సేమే, కానీ మన హైట్ వచ్చి ఎక్కువ కావాలి, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ఆర్ట్బోర్డ్స్ కావాలి కాబట్టి మన హైట్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి నాకు 10 ఆర్ట్బోర్డ్స్ కావాలి కాబట్టి నేను ఆల్రెడీ క్యాల్కులేట్ చేసుకున్నాను. నాకు కావాల్సిన వాల్యూ వచ్చి 10800 10 ఆర్ట్బోర్డ్స్ కావాల్సిన సైజ్. ఆ తర్వాత నేను ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నాకు 10 ఆర్ట్బోర్డ్స్ కి కావాల్సిన సైజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ ఆర్ట్బోర్డ్ సైజ్ ని నాకు కావాల్సినదిగా కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకోవడం కోసం ఒక వ్యూస్ లోకి వెళ్ళి గైడ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత న్యూ గైడ్ లేఅవుట్ మీద క్లిక్ చేసి నాకు ఎన్ని గైడ్స్ కావాలో క్లిక్ చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ నాకు కాలమ్స్ అవసరం లేదు, రోస్ మాత్రమే కావాలి. సో నేను రోస్ క్లిక్ చేసుకున్నాను. నెంబర్ ఆఫ్ గైడ్స్ ఎన్ని కావాలి అండ్ గైడ్స్ క్లిక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 10 కావాలి. సో నేను 10 క్లిక్ చేసుకున్నాను. నాకు స్పేసింగ్ కదా 10 పెట్టుకున్నాను. మీకు కావాలంటే 10 స్పేసింగ్ పెట్టుకోవచ్చు, లేదా 0 ఉంచుకోవచ్చు, అది మీ ఇష్టం. డైరెక్ట్ గా కట్ అవుతుంది, గ్యాప్ లేకుండా కట్ అవుతుంది. నేను 0 పెట్టేశాను, నాకు స్పేసింగ్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ నేను ఓకే మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నాకు గైడ్స్ ని ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనకు కావాల్సిన డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు కావాల్సిన బోర్డ్స్ మూవ్ చేసుకుని మీకు ఇక్కడ ఆ డిజైన్ కావాలో డిజైన్ క్లిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రీవియస్ డిజైన్ మీరు చూసారు కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా, ఇలా మీకు కావాల్సిన డిజైన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇది మొబైల్ అయితే స్క్రోలింగ్ కింద వస్తుంది, ల్యాప్టాప్ లో వస్తుంది. నేను బిగ్ స్క్రీన్ చేసినప్పుడు మీకు కావాల్సిన డిజైన్స్ మీరు లేఅవుట్ కింద చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ని చూద్దాం. జస్ట్ మీరు ఏదైనా ఒక డిజైన్ ఇన్స్పిరేషన్ కావాలనుకుంటే జస్ట్ బిహాన్స్ లోకి వెళ్ళిపోండి. నార్మల్ గా ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి స్విచ్ గ్రాఫిక్ డిజైన్ కొట్టండి. గ్రాఫిక్ డిజైన్ అంటే గ్రాఫిక్ డిజైన్ లేదా ఫోటోషాప్ అని ఫోటోషాప్ కొట్టండి. మీకు కావాల్సిన కేటగిరీ క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేయగానే డిఫరెంట్ టైప్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపుల్ కోసం ఇది క్లిక్ చేస్తున్నాను. చూసా కదా, ఇలా క్లిక్ చేయగానే మన పోర్ట్ఫోలియో అనేది కనబడుతుంది. ఇలా మీకు కావాల్సిన డిఫరెంట్ కష్టమైన లేఅవుట్స్ డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు కావాల్సిన రేషియో సైజ్ ని ఫిక్స్ చేసుకోవాలి. మీకు పర్టికులర్ గా వాల్యూస్ ఉంటాయి. నేను తీసుకుంటున్న సైజ్ వచ్చి 1080 190 ఒకదానికి. చూసారు కదా, డిఫరెంట్ కస్టమ్ లేఅవుట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇదంతా వదిలేండి. ఇప్పుడు మనకు కావాల్సిన డిజైన్ క్రియేట్ చేసుకున్నాం. మీకు కావాల్సిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. కొంచెం ఎలిమెంట్స్ అండ్ ఐకాన్స్ యూస్ చేసి మీ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మన డిజైనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పీసెస్ కింద ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. దీనికోసం మీరు స్లైస్ టూల్ కనబడుతుంది కదా, స్లైస్ టూల్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత కదా ప్రైస్ ఫ్రమ్ గైడ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే చాలు. మీకు గైడ్స్ పెట్టుకున్నారు కదా, గైడ్స్ ప్రకారంగా ఒక్కొక్కటి ఒక పార్ట్ కింద కట్ అవుతాయి. సో ఇప్పుడు మొత్తాన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే మీరు జస్ట్ ఒక ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ యాజ్ అండ్ సేవ్ యాజ్ వెబ్ లెగసీ, ఇంకా మన టైప్ ఏం కావాలో చూస్ చేసుకోవాలి. పిఎన్జీ అయితే పిఎన్జీ, అప్పుడు జేపీజీ. నేనైతే జేపీజీ చూస్ చేసుకుంటాను. ఇంకా మీరు దాన్ని కొడితే చాలు, మీ ఫైల్స్ అన్ని ఎక్స్పోర్ట్ అవుతాయి. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కన వచ్చిన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆ బెల్ ఐకాన్ మీద వచ్చేయడం వల్ల నా వీడియోస్ అని మీకు నోటిఫై అవుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కనిపిస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.